జాతీయ, అంతర్జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పతకాలు సాధించిన వెటరన్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆఫ్ విశాఖపట్నం వావ్ అథ్లెట్లకు విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్జీ ఘనంగా సన్మానించారు. ఇటీవల జగల్పూర్, మధ్యప్రదేశ్లో జరిగిన నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లోనూ, థాయిలాండ్లో జరిగిన ఇంటర్నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో వావ్ అథ్లెట్లు అత్యధిక పతకాలు సాధించారు. నగరంలో జరిగిన వీరి సన్మాన కార్యక్రమానికి సిపి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా అథ్లెట్లకు సిపి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెటరన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ను ప్రోత్సహించాలని సూచించారు. తద్వారా వ్యక్తిగత ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మరింత ఉత్సాహంతో జీవితాన్ని గడపగలరని తెలిపారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న వావ్ చైర్మన్, వావ్ చీఫ్ పేట్రన్ కమల్ బయద్ మాట్లాడుతూ తాను ఏర్పాటు చేసిన ట్రస్టు ద్వారా ఎందరో ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామన్నారు. నాకు మాస్టర్ అథ్లెటిక్స్ వాళ్ళు జబల్పూర్ వెళ్ళి నేషనల్ ఆడి 45 మంది 105 మెడల్స్ తీసుకొచ్చారు. అది కాక థాయిలాండ్ 4 వెళ్ళి 12 మెడల్స్ తీసుకొచ్చారు. వీళ్ళందరూ కూడా ఇవాళ సన్మానం కార్యక్రమం జరిగిందా. మా గౌరవ పోలీస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శంకర్ బాగ్జీ గారు వచ్చి ఆయన చేతితో అందరికీ కూడా సన్మానం చేసేయడం ఇది నాకు చాలా అదృష్టం. వైజాగ్ లో ఇటువంటి ప్రోగ్రామ్స్ చాలా కష్టం. మాస్టర్ అథ్లెటిక్స్ వాళ్ళని ముందుకు తీసుకురావడం, వాళ్ళని మనం ఎంకరేజ్ చేయడం. సిపి గారు కూడా చెప్పేంత వరకు నేను కూడా వినలేదు, కానీ ఇటువంటి ప్రోగ్రామ్స్ వైజాగ్లో పెడుతుందంటే నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళని ముందుకు తీసుకురావాలో అర్థంగా వాళ్ళు ఇంకా బాగా కింద పడి ఉన్నారు. వాళ్ళని బయట దేశాలు పంపించాలంటే డబ్బులు ఖర్చు అవుతుంది. కానీ నేను శాశక్తి ప్రయత్నిస్తాను. గవర్నమెంట్ కూడా ప్రభుత్వం సాయం అడుగుతాను, ప్రజల సాయం కూడా అడుగుతాను. అందరూ ముందుకు వచ్చి వీళ్ళందరికీ
ముందుకు పంపిస్తాయి. ఇంకా వీళ్ళు బాగా ఆడిసి బాగా మెడల్ తీసుకునే అవకాశం ఉంది. వైజాగ్ లో చాలా టాలెంట్ ఉంది. ఇప్పుడు కూడా నేషనల్ లెవెల్కి వెళ్ళినప్పుడు మహారాష్ట్రకి బీట్ అయ్యాం మన ఆంధ్రప్రదేశ్ ఇంచుమించు. అందుకోసం మన ఆంధ్రప్రదేశ్ లో మంచి టాలెంట్ మాస్టర్స్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మన వైజాగ్ లో 400-500 మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా సరిపెట్టుకొని నెట్టుకుని వాళ్ళని నెట్టుకుని రోజు ట్రైనింగ్ పెట్టుకొని వాళ్ళకి పంపిస్తాయి. ఈ రోజు మొత్తం 90 సంవత్సరాలు ఆడమనిషి కూడా వెళ్ళి 3 గోల్డ్ మెడల్ తెచ్చానండి. అది చెప్పుకోవాల్సింది. ఇప్పటికీ కూడా ప్రపంచంలో ఇంత వయసులో వెళ్ళి గోల్డ్ మెడల్ తేవడం ఇప్పుడు లేదు. అది అదృష్టం వైజాగ్ ఉంది కావడం. అందరికీ మనవి చేసి కోరుతున్నా ఏమిటంటే మీరు అందరూ కూడా మా ఈ సంస్థలో జాయిన్ అయ్యి ఈ సంస్థను అభివృద్ధి చేయాలని కోరుతున్నాను.